ఇక్కడ విగ్రహ ఆరాధన ఉండదు. కేవలం గద్దెలు, పసుపు, కుంకుమలను దేవతగా పూజిస్తారు. ఆదివాసీయులను రక్షించడానికి ఆ దేవతే స్వయంగా మానవ రూపంలో వచ్చి యుద్ధం చేసిన చరిత్ర ఇది. మన భారతదేశంలోనే 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అతి పెద్ద జాతర ఇది. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనుష ముత్యాల. మీరు గనక ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ చూస్తే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. మనం ఈరోజు ఎక్కడున్నామో తెలుసా? మన ఇండియాలోనే అతి పెద్ద జాతర, అంతేకాదు మన తెలంగాణలోనే చాలా ఫేమస్ అయిన జాతర కూడా ఇదే. అదే అండి సమ్మక్క సారక్క జాతర. నేను ఈరోజు మేడారంలో ఉన్నాను. ఈరోజు జాతర కాదు కానీ మీకోసం మేడారం మొత్తం చూపించడానికి, హిస్టరీ మొత్తం చెప్పడానికి ఈరోజు నేను మీకోసం వచ్చేసా. మేమైతే ఈ రోజు మేడారంకి వెళ్ళబోతున్నాం. మా ప్రేమన్న మొత్తం బస్ ని బుక్ చేశాడు. ఒకవేళ మీరు హైదరాబాద్ టు మేడారం వెళ్ళాలి అంటే MGBS నుండి మేడారంకి బస్సెస్ ఉంటాయి. జాతర టైంలో బస్సెస్ ఎక్కువగా ఉంటాయి, నార్మల్ టైంలో కొంచెం తక్కువగా ఉంటాయి. సో నా ప్రకారం అయితే ఓన్ వెహికల్స్ లో వెళ్ళడం చాలా బెటర్. మా జర్నీ బాగా వాళ్ళని అక్క అన్నయ్య అయితే మొక్కుకుంటున్నారు. హైదరాబాద్ టు మేడారం 263 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. 4 to 5 hours జర్నీ. ఇప్పుడే వచ్చామన్నమాట. మేము జస్ట్ ఇప్పుడే దిగాను. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ ప్లేస్. అసలు ఫుల్ నేచర్ మధ్యలో వర్షం పడిందన్నమాట, అందుకని ఇంకా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. వావ్. నైట్ 10:30కి అలా స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మార్నింగ్ 5:30 అవుతుంది. ఇప్పుడు వచ్చామన్నమాట. ఇదే మేడారం విలేజ్. చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు. అండ్ ఇక్కడ ఫుల్ వర్షం పడింది, అందుకని ఇంకా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. చెప్పాలంటే ఇదంతా ఒక పెద్ద అడవి అసలు. కానీ ఇప్పుడు రాను రాను ఇలా హౌసెస్ కట్టుకొని ఒక చిన్న గ్రామం లాగా మారిపోయింది. ఒకప్పుడు ఇది చాలా పెద్ద అడవి. ఇందులో అసలు ఎవ్వరు వచ్చేవాళ్ళు కాదు. ఇక్కడికి రావాలంటే కూడా చాలా భయపడే వాళ్ళంట. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా డెవలప్ అయ్యి ఇలా హౌసెస్ కట్టుకొని ఇక్కడ ఒక చిన్న విలేజ్ లాగా అయితే అయిందనమాట. నాకు ఇక్కడ నుండి అయితే ఒక చిన్న టెంపుల్ కనిపిస్తుంది. సో మనం ఇప్పుడే వచ్చాం కదా, రెడీ అయిపోయి వెళ్ళిపోదాం. కరెక్ట్. వీడి పేరైతే అభి. వీడు అస్సలు మాట వినడు, ఉరుకుతూనే ఉంటాడు, ఒక్క దగ్గర కూడా కూర్చోడు. చాలా నాటీ అన్నమాట. అందుకే అక్క ఇట్లా కట్టేస్తుంది. ఇది చూస్తుంటే చిన్నప్పుడు యశోదమ్మ కృష్ణుడిని కట్టేస్తది కదా, నాకు ఆ సీనే గుర్తొచ్చింది. మీకే సీన్ గుర్తొచ్చిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మీలో కూడా ఎవరైనా ఇలాంటి నాటీ పిల్లలు ఉంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఇప్పుడు మేమైతే జంపన్న వాగు దగ్గరికి వెళ్తున్నాం. మేడారం వచ్చిన ప్రతి ఒక్కరు కంపల్సరీ జంపన్న వాగు దగ్గరికి వచ్చి స్నానం చేసుకొని జంపన్న స్వామి దర్శనం చేసుకొని మేడారంలో సమ్మక్క సారక్క దర్శనాలు చేసుకుంటారు. జంపన్న వాగులో అయితే వాటర్ చాలా తక్కువగా ఉన్నాయి ప్రెసెంట్. అక్కడ పైప్ లైన్స్ కూడా పెట్టారనమాట, అక్కడ నుండి వాటర్ వస్తాయి. సో షవర్ లాగా అక్కడ స్నానం చేసేసుకొని మేమైతే ఫ్రెష్ అప్ అయి జంపన్న వాగు పక్కనే ఒక స్వామివారు ఉన్నారు, దర్శనం చేసేసుకున్నాం. అలాగే ఇక్కడ మా ప్రేమన్న శిరీషక్క వాళ్ళైతే మా సాన్వి ఎంత వెయిట్ అయితే ఉందో అంత వెయిట్ బంగారాన్ని అంటే బెల్లాన్ని ఇస్తామని మొక్కుకున్నారు. దీన్ని నిలువెత్తు బంగారం అని అంటారు. నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను. అలాగే ఇక్కడ జరిగే పూజలు ఎవ్రీథింగ్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. సో మనం తీసుకువచ్చిన బంగారాన్ని, అదే నిలువెత్తు బంగారాన్ని ఇలా 2 స్టెప్స్ లో పెట్టి అమ్మవారి రూపాల్లాగా రెడీ చేశారు. ఎంత చక్కగా ఉన్నారు కదా. నిజంగా చెప్తున్నా, అక్కడ నించొని నేను చూస్తుంటే నిజంగా సమ్మక్క సారక్క ఇద్దరు అక్కడ కూర్చొని పూజలు చేపించుకుంటున్నట్టే ఉంది నాకైతే. మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ బాక్స్ లో డెఫినెట్ గా కమెంట్ చేయండి.
అమ్మవారికి బంగారంతో పాటు పసుపు, కుంకుమ, గాజులు, చీర అలాగే ఓడిబియ్యాన్ని కూడా పెడతారు. అసలు సమ్మక్క సారక్క ఎవరు? ఈ జాతర ఎలా మొదలైంది? ఈ చరిత్ర ఎప్పటిదో తెలుసుకుందాం రండి. ఇది కొన్ని వందల సంవత్సరాల కిందటి చరిత్ర. 2 ఏండ్లకి ఒకసారి మాఘ పౌర్ణమి రోజున స్టార్ట్ అయి 4 రోజుల పాటు ఈ సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది. ఈ జాతరకు మన దేశం నుండే కాకుండా విదేశాల నుండి కూడా భక్తులు వస్తారు. దాదాపు 1 నుండి 2-3 కోట్ల భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకొని అమ్మవారి దర్శనం చేసుకుంటారు. 13వ శతాబ్దంలో మేడారం చుట్టుపక్క ప్రాంతం అంతా ఓరుగల్లు అంటే వరంగల్ రాజులైన కాకతీయ రాజులు పరిపాలించేవారు. అయితే ఆ ప్రాంతంలో ఒక కోయదొర ఉండేవాడు. ఆయనకి పిల్లలు లేక నాగేంద్ర స్వామి అలాగే అమ్మవార్లకు ఎన్నో పూజలు చేసేవారు. అయితే ఒక రోజు వాళ్ళందరూ వేటకు అని అడవికి వెళ్తే అక్కడ ఒక చోట పుట్ట మీద పాప కేరింతలు కొడుతూ కనిపిస్తుంది. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఆ పుట్ట చుట్టూ పులులు ఆ పాపకి కాపలా కాస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఇంకొంతమంది ఆ పాప పెట్టెలో కనిపించింది అంటారు. కానీ ఏది ఏమైనా సరే ఆ పాప ఎవరి కడుపు నుండి పుట్టలేదు. తను కూడా సీతమ్మ వారిలాగా దొరికింది. ఆ పాపని చూసి కోయదొర చాలా సంతోషపడి తన ఇంటికి తీసుకొని వెళ్లి మాఘ పౌర్ణమి రోజున ఆ పాపకు సమ్మక్క అని పేరు పెడతాడు. ఆ పాపను ఊరిలో వారంతా అమ్మవారి స్వరూపంగా చూసేవారు. అంతేకాదు ఆ పాప ఆయుర్వేద సహాయంతో ఎవరికి ఎలాంటి రోగం వచ్చినా తగ్గించేసేది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పయ్యక్కపేట గ్రామం నుండి వెళ్లిపోవాలి, దూరంగా ఉన్న దేవరగుట్టలో ఉందామని నిర్ణయం తీసుకొని తన తల్లిదండ్రులకు చెబుతుంది. సమ్మక్క వాళ్ళ తల్లిదండ్రులు భయపడ్డా తన ఇష్టాన్ని కాదనలేక ఆ కొండపైకి తీసుకొని వెళ్లి దింపి అలాగే అక్కడ జలకం బావి అనే ఒక బావిని తవ్వుతారు ఆ అమ్మవారి అవసరాల కోసం. కొన్నాళ్ళ తర్వాత పగిడిద్దరాజు అనే రాజుకి సమ్మక్కనిచ్చి పెళ్లి చేస్తారు. ఆ తర్వాత వారిద్దరికి ఒక అమ్మాయి అలాగే అబ్బాయి పుడతారు. ఆ కూతురు పేరే సారలమ్మ, ఆ తల్లే సారక్కగా అయింది. చాలా మంది తెలుగులో వచ్చిన పాత సినిమా సమ్మక్క సారక్క సినిమా చూసి వారిద్దరూ అక్క చెల్లెలు అనుకుంటారు. కానీ నిజానికి వారిద్దరూ తల్లి కూతుర్లు. సారక్క తర్వాత జంపన్న అనే కొడుకు పుడతాడు. సారక్కకు గోవిందరాజుని ఇచ్చి వివాహం చేస్తారు. 13వ శతాబ్దంలో కాకతీయ రాజు అయిన ప్రతాపరుద్రుడు పరిపాలించేవాడు. తను అలాగే పగిడిద్దరాజు ఇద్దరు సామంత రాజులు. అందుకే పగిడిద్దరాజు కాకతీయ రాజుకి ట్యాక్స్ పే చేసేవారు. ఒకసారి చాలా కరువు వచ్చి ట్యాక్స్ పే చేయలేకపోతారు. ఇక దాంతో ప్రతాపరుద్రకి కోపం వచ్చి తన సైన్యాన్ని మేడారం మీద దండయాత్రకి పంపిస్తాడు. ఇక దాంతో సమ్మక్క కుటుంబం మొత్తం ముందు నించుంటుంది. ఇంకా ఆదివాసులు అందరూ వారి వెనక వచ్చి యుద్ధం చేస్తారు. ముందుగా సారక్క అలాగే గోవిందరాజులు ఇద్దరు కన్నెపల్లె అనే విలేజ్ కి వెళ్లి అక్కడ నుండి యుద్ధం చేస్తారు. కానీ వారిద్దరూ అక్కడే చనిపోతారు. ఆ తర్వాత కాకతీయ సైన్యం మొత్తం సంపంగి అనే వాగు దగ్గరికి వస్తారు. ఈ వాగుని దాటనీయకుండా ఆపాలి అని జంపన్న వెళ్లి పోరాడతాడు. కానీ పాపం తనని కూడా పొడి చేస్తారు. తనకి వారి చేతిలో చావడం ఇష్టం లేక సంపంగి వాగులో దూకి చనిపోతాడు. ఇప్పుడు మనం స్నానం చేసే జంపన్న వాగుయే సంపంగి వాగు. అతని రక్తం వలన ఆ వాగు నీరు మొత్తం ఎర్రగా మారిపోయిందట. ఆ తర్వాత కాకతీయ సైన్యం వచ్చి పగిడిద్ద రాజును కూడా చంపేస్తారు. లాస్ట్ కి సమ్మక్క అమ్మ యుద్ధ రంగంలో దూకి అందరినీ చీల్చి చెండాడుతుంది. ఆ తల్లి అమ్మవారి స్వరూపం కదా, ఆ అమ్మ దాటికి ఎవ్వరూ నిలబడలేకపోతారు. ఆ అమ్మని ఎదురుగా ఎదుర్కోలేక వెనక నుండి వచ్చి శూలాలతో పొడి చేస్తారు. ఆ అమ్మకు అక్కడ ఉండడం ఇష్టం లేక చిలకల గుట్ట అనే గుట్ట మీదికి నడుచుకుంటూ వెళ్లిపోతుంది. అమ్మని వెళ్లడం చూసిన ఆ ఆదివాసీలు వెనకనే వెళ్తారు. కానీ అమ్మ కనిపించదు. ఆ చిలకల గుట్ట మీద నెమలినార అనే ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద కుంకుమ బర్నిలాగా అమ్మ కనిపిస్తుంది. ఆ దేవతే మన కోసం వచ్చిందని, మన కోసం దేహత్యాగం చేసిందని అక్కడి వారు గుర్తించారు. ఆ అమ్మ దేహత్యాగం చేసిన మరుసటి రోజున ప్రతాపరుద్రుడికి కలలో కనిపిస్తుంది కాకతీయ దేవి. కాకతీయ దేవి కాకతీయులు ఆరాధించే దేవత. ఆ అమ్మ కలలో కనిపించి, ఏంటి నీ అహంకారం, అమాయకులను చంపేస్తావా, నేను ఊరికే ఊరుకోను అని చెబుతుంది. వెంటనే అతను ఆ యుద్ధాన్ని ఆపి మేడారాన్ని ఒక
స్వతంత్ర రాజ్యంగా ప్రకటిస్తాడు. ఇది కేవలం ఒట్టి కథే అని చాలా మంది అనుకుంటుంటారు, కానీ నిజానికి ఇది కథ కాదు. దీనికి సంబంధించిన ప్రూఫ్స్ మేడారం నుండి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బయ్యక్కపేటలో ఉన్నాయి. మనతో అయితే పగడింద రాజు గారికి పూజారి అంటే పూజ చేసేవారు ఇక్కడే ఉన్నారనమాట. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? సాంబయ్య. సాంబయ్య గారు, ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఇక్కడ పూజ చేస్తున్నారు? ఇప్పటికే 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాలు అయింది. అంటే మీరు చాలా మంది క్రౌడ్, అంటే చాలా మంది జనం వస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఏమంటుంటారు అంటే మా కోరికలన్నీ తీరుతున్నాయి ఇలా చెప్తుంటారా? చెప్తాను. అవునా? సో మీరు ఎవ్రీ డే వచ్చి పూజ చేస్తారా ఇక్కడికి? ప్రతిరోజు? అది రోజు అంటే ఈ వారం నేను ఉంటాను, మళ్ళీ ఒక వారం ఇంకో అతను. నేను విన్నదాని ప్రకారం వీళ్ళ వంశస్థులే, అంటే వీళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే వస్తారు అని విన్నాను. వెనక వాళ్ళు వస్తారు పడిది రాజుకి. దానికో సిద్ధమైన వస్తారు సమ్మక్కకి. ఎవరు? సమ్మక్కకి సిద్ధమైన వస్తారు. ఓకే ఓకే. సో ఎట్లా అంటే వాళ్ళే ఎందుకు రావాలి అని ఏమైనా ఉందా? లేదు, ఎవరి కుటుంబం వాళ్ళు ఆ గద్దె మీదకి వస్తారు అన్నట్టు. ఇప్పుడు సమ్మక్క సిద్ధమైన వాళ్ళ వంశం, పండితరాజు పెనకవారి వంశం, సమ్మక్క ఈయన భార్య అన్నట్టు, పండితరాజు భార్య. అట్లా ఆమెకు అనొత్తులు, ఈ యొక్క పెనక వాళ్ళొత్తులు. సో మీరు పనికవారి వంశం వారు. పెనకవారి. ఓకే. అంటే మీకు ముందు మీ నాన్నగారు వాళ్ళ నాన్నగారు ఇలా పూజలు చేస్తూ వచ్చేవారా? పూజలు చేసి మా నాన్నగారు మా తాత ముత్తోళ్ళ కాంచెని పూజలు చేసుకుంటూ వస్తే ఇప్పుడు మళ్ళీ మాదే పూజ మేము చేస్తాను. థ్యాంక్ యూ అండి. మిమ్మల్ని కలిసి చాలా విషయాలు తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడైతే మా శిరీష్ అక్క వాళ్ళు అన్నదానం చేస్తున్నారనమాట. హాయ్. ఎలా అనిపించింది గుడిలో దర్శనం? చాలా బాగా అనిపించింది. చాలా అసలు ప్రశాంతంగా హాయిగా చేసుకున్నాం. ఇంత అసలుకి పంతులు కూడా గాని వాళ్ళు గాని మాకు బాగా సపోర్ట్ చేశారు. అమ్మవారికి మేము మా పాపది నిలువెత్తు బంగారం ఇచ్చాము, బియ్యం కోసి చీరే గాజులు అన్ని సమర్పించుకున్నాం. చాలా బాగా అనిపించింది. మేము అన్నదానం మా ఖుషితోని మా ఆయన ఇది రావాలి, ఆయనకు చాలా ఇట్లా బాగా నమ్ముతారు. సమ్మక్క సారక్క అంటే చాలా బాగా నమ్ముతారు ఆయన. అందుకోసం ఇష్టంగా మా వాళ్ళందరినీ 28 సీట్ల బండి కట్టి అందరినీ తీసుకొచ్చిండు. 2 మేకలు కోసినాం అమ్మవారికి. మంచిగా ఏమంటారు బంగారం ఎక్కిచ్చినాం. 42 కేజీల బంగారం ఇచ్చి, నిలువెత్తు బంగారం ఇచ్చి చికెన్ తోని మామూలుగా అందరికి అన్నదానం లాగా అందరికి పెడుతున్నాం. అమ్మ దయ ఎప్పుడు ఇట్లా ఉండాలని కోరుకుంటున్నాం. చాలా హ్యాపీ అనిపిస్తుంది. మనతోటి శ్రీదేవి అక్క గారు ఉన్నారనమాట. అడుగుదాము దర్శనం ఎలా అయింది, ఎవ్రీథింగ్. సో చెప్పండి అండి, ఎలా ఉంది దర్శనం, ఎలా ఉంది, టెంపుల్ ఎలా ఉంది? చాలా బాగుంది. మేము రావడం ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏదో జస్ట్ దర్శనం చేసుకొని వెళ్ళిపోయినాము. ఈసారి మేము రావడము, ఇక్కడ ఆటలు కొయ్యడము, దేవుడి దర్శనం చేసుకోవడం, బియ్యడం ఇలాంటివన్నీ కొంచెం ఎట్లా అంటే అబ్బా మేము చేస్తున్నాము ఒక ఫంక్షన్ అన్న ఫీలింగ్లు ఉన్నాము. కానీ ఇక్కడ ఎప్పుడు అన్నదానం పెట్టలేదు, ఫస్ట్ టైం అన్నదానం పెట్టడము. అది కూడా చాలా సంతోషంగా అనిపిస్తున్నది. ఇది ఎట్లా అంటే మేము రావడం ఇంత లాంగ్ జర్నీ, ఎప్పుడు చాలా లాంగ్ ఎక్కువ రాము కదా, చాలా బాగుంది. సమ్మక్క సారక్క అంటేనే అమ్మవారు దయ. ఇది ఆషాఢ మాసం 1, దాంట్లో ఫస్ట్ డే కాబట్టి ఇంకా సంతోషంగా అనిపిస్తుంది. దర్శనం చేసుకొని ఇట్లా భోజనాలు పెట్టడము, ఇవన్నీ చేయడం, కార్యక్రమాలన్నీ అది కూడా మా చేతుల మీదుగా జరగడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది. మొత్తం ఎవ్రీథింగ్ A to Z చేసింది ఇక్కడ. ఈయన కనిపిస్తున్నారు కదా మన శిరీష్ అక్క వాళ్ళ తమ్ముడు సాయి గారు. అదే సిగ్గుపడుతున్నారు ఎందుకంటే మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. చాలా కష్టపడి సాంబార్ వేస్తున్నాడు. ప్రీతం సిగ్గుపడుతున్నావు? ప్రీతం ఏమిటి సిగ్గుపడుతున్నారా? హాయ్ చెప్పు. హాయ్. సో మేమైతే అన్నదానం కంప్లీట్ చేసేసుకొని మేము బయలుదేరిపోయాం అనమాట. బస్ లో మేము చేసిన అల్లరి అంతా ఇంత కాదు, ఎండ్ వరకు చూడండి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు.
పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో అండ్ చాలా ఇన్ఫర్మేటివ్ గా చాలా జాయ్ఫుల్ గా ఉంది కదా వీడియో. డెఫినెట్ గా లైక్ షేర్ కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. డెఫినెట్ గా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు ఒక లైక్ ఒక కమెంట్ చేస్తే నాకు చాలా సపోర్టివ్ గా ఉంటది, చాలా మోటివేటెడ్ గా ఉంటది, ఇంకా వీడియోస్ తీయాలనిపిస్తది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. దిస్ ఇస్ యు అనుష ముత్యాల సైనింగ్ ఆఫ్.